చాలా రోజులుగా చాలామంది మీ మిత్రులు కలుస్తూనే ఉన్నారు, విషయం చెప్తున్నారు. ఈ విషయము ఇవాళ కొంత తీవ్ర రూపం దాల్చటం, మీ అందరూ ఒక్క తాటి మీదకి రావటం వల్ల ఇది ఇవాళ ఒక స్పష్టమైన బలమైన వ్యక్తీకరణకు అవకాశం కలిగింది. ఎప్పుడు కూడా మనం విడివిడిగా ఉన్నప్పుడు మన డిమాండ్కు మద్దతు దొరకదు, అది బలంగా వినబడదు. ఎప్పుడైతే మనం ఒక తాటి మీదకి వస్తామో అప్పుడే నలుగురు మనల్ని సీరియస్గా తీసుకుంటారు, నలుగురు మనం చెప్పే మాట వింటారు, దాన్ని పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. మీరందరూ కూడా చాలా పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఆసుపత్రిలో రోగులకు సేవలు అందిస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పని చేస్తుంటారు. పరీక్షలు చేసేవాళ్ళు, నర్సింగ్ సేవలు అందించేవాళ్ళు, డాక్టర్గా వైద్యం చేసేవాళ్ళు, అనేక రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు మీరు ఇవాళ మొట్టమొదటిసారి ఒక తాటి మీదకి వచ్చారు. మరి ఇంతమంది ఉద్యోగులు ఉన్నారంటేనే దాని అర్థమైంది మీరందరికీ అవసరం ఉంది అనే కదా, లేకపోతే మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. కాకపోతే రెగ్యులర్ ఉద్యోగాలకు బదులుగా తాత్కాలికమైన ఉద్యోగాల్లో తీసుకోవటమే మనందరికీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తున్నది. జీతాలు తక్కువ ఉంటాయి, ఎప్పుడు ఏ రకమైన సమస్యలు తలెత్తుతాయో, ఏ రకమైన అభద్రతకు గురవుతామో మనకే అర్థం కాని పరిస్థితి. వీటన్నింటి వల్ల ఇవాళ మీరు కోరుతున్నది, వైద్యులుగా మీరు ఏం కోరుతున్నారంటే, మీరు ఇవాళ మిమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి ఒక ఉద్యోగ భద్రత కల్పించాలి, రెండవది జీతాలు పెంచాలని. ఇవి రెండు చాలా కీలకమైనటువంటి విషయాలు. దీనికి ఉద్యోగ భద్రత కల్పించడం అంటే ఎవరికైనా కానీ ఏ నోటీసు లేకుండా తొలగించడానికి వీల్లేదు. ఎవరిని కూడా ఉద్యోగంలో నుంచి ఎప్పుడు దోస్తే అప్పుడు తీసి బయట పంపడానికి వీల్లేదు. తప్పనిసరిగా ఒక భద్రత అనేది చాలా కీలకం. అదేవిధంగా జీతాలను కూడా మిగతా ఉద్యోగులతో సమానంగా మనకు కూడా జీతాలు చెల్లించాలని ఇవాళ మనం అడుగుతున్నాం. ఈ డిమాండ్లు చాలా న్యాయమైనటువంటి డిమాండ్లే. దీంతోపాటు లీవ్ ఫెసిలిటీస్, ఇవన్నీ అనుబంధంగా వచ్చేటువంటి విషయాలే. ఈ రెండు పరిపూర్తి చెందితే మిగతా అన్నీ కూడా పరిపూర్తి చెందుతాయి. ఇవాళ ఒక మాట, రెండు విషయాలు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఆదర్శ ఉద్యోగిగా ఉండాలి. ఆదర్శ ఉద్యోగి అంటే ప్రభుత్వము మిగతా ఉద్యోగులందరికీ కూడా, మిగతా పని కల్పించే మిగతా కంపెనీలకు కానీ సంస్థలకు కానీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అది చాలా స్పష్టంగా భారత రాజ్యాంగం చెప్తున్న మాట. ఆ మాట ప్రభుత్వం ఆచరించాలని మనం కోరుకుందాం. భారతదేశంలో జరిగిన ఒక పరిణామం ఏంటంటే, సరళీకరణ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్టు ఉద్యోగాలుగా మారిపోవటం జరిగింది. ఈ పరిణామంలో దెబ్బపడ్డది వైద్యం మీద, తర్వాత విద్య మీద. వైద్యం అనే దాన్ని ప్రభుత్వం అందించవలసిన అవసరం లేదు. వైద్యం అనేది ప్రభుత్వం అమ్మవలసిందే తప్ప అందించడానికి వీల్లేదు అనే ఒక ఆలోచన ప్రపంచ బ్యాంకు భారతదేశానికి తీసుకొచ్చింది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఏమైందంటే, ప్రభుత్వమే వైద్యం చేసిన దానికి డబ్బులు తీసుకోవాలి, అక్కడ నియమించే ఉద్యోగులను కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమించాలని చెప్పటం మొదలైంది. ఆ ప్రభావంతోనే మెల్లమెల్లగా మన ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా మారిపోతూ వచ్చినాయి. వాస్తవానికైతే అది గ్రామ స్థాయిలో కానీ, పట్టణంలో బస్తీ స్థాయిలో కానీ ఉండే దవాఖానా నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా ఇవన్నీ ఒక చైన్గా ఒకదాంతో ఒకటి అనుసంధానమై నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి పూనుకోవాలి. ఇవాళ అవసరం కూడా. ఇవాళ వాస్తవానికి ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుతున్నాడు ప్రభుత్వం నుంచి అంటే, మాకు వైద్యం అందించండి, హెల్త్ కార్డు ఇవ్వండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గవర్నమెంట్ వైద్యశాలలు బలహీనపడటంతో అందరికీ కూడా ప్రైవేటుకు పోతున్నారు. ప్రైవేటుకు పోతే ఆసుపత్రిలో అడుగుపెట్టి బయటకు వస్తే 40,000కు తక్కువ కాకుండా బిల్లులు అయిపోతున్నాయి. ఈ బిల్లులు కట్టే పరిస్థితి లేక అందరు కూడా హెల్త్ కార్డు మాకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఎవరు మీటింగ్ పెట్టినా మొట్టమొదటి డిమాండ్ హెల్త్ కార్డు.
ఇవాళ ఎవరు అడిగినా మొన్న మేము ఉద్యమకారులందరితో 17 రోజుల పాటు సంభాషణ జరిపితే ప్రతిరోజు కూడా ఉద్యమకారులు మమ్మల్ని అడిగింది ఏంది, ఉద్యమకారులందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే డిమాండ్ అడుగుతున్నారు. జర్నలిస్టులు కానీ, అది లెక్చరర్లే టీచర్లే కానీ, లేకపోతే మామూలు అసంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులే కానీ. ఇది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మెల్లమెల్లగా వైద్యం అనేది ప్రైవేటుకు అప్పచెప్పి గవర్నమెంట్ అందించేటువంటి వైద్యం చాలా పరిమితంగా మిగిలిపోయింది. ఆ పరిమితమైనటువంటి వైద్యానికి కూడా సదుపాయాలు లేక అది చాలా ఇబ్బందుల పాలైపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు మెల్లమెల్లగా వైద్య రంగం అనేది అయితే విస్తరిస్తున్నది. రెండవది ఏం జరిగిందంటే అందరినీ కూడా కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించారు. ఈ కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించి పనులు తీసుకోవటం, దాదాపు ఎక్కువ మంది ఉద్యోగులు మొన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వచ్చిన లెక్కల ప్రకారము సుమారు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే 2.5 లక్షల మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. ఇంత తారతమ్యాలు వచ్చేసినాయి మన దగ్గర. అందరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇవాళ మనం అడుగుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఏం తీర్పు ఇచ్చింది, రెగ్యులరైజ్ చేయమని అనలేదు కానీ ప్రైవేటు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలన్న. అంటే సమానమైన పని చేస్తున్నప్పుడు జీతాలు సమానంగా ఉండాలి. అదే వైద్యం చేస్తున్నప్పుడు వైద్యులకు 2 రకాల జీతాలు ఉండకూడదు. నర్సింగ్ సేవలు అందించే వాళ్ళు అందరూ కూడా ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు జీతాలు 2 రకాలుగా ఉండకూడదు. టెక్నీషియన్ అందరూ కూడా సమానమైన పని చేస్తున్నప్పుడు 2 రకాల జీతాలు ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. మళ్ళీ దానిపైన రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వెళితే కూడా కోర్టు దాన్ని తీర్పులో మార్పులు ఏవి తీసుకురాలేదు. చాలా స్పష్టంగా కోర్టు చెప్పిన విషయం ఏంటంటే జీతం అయితే సమానంగా చెల్లించవలసిందే. ఇది రెండవది ఏమవుతుందంటే దీంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే నోటీసులు లేకుండా ఎవరిని ఉద్యోగాల్లోంచి తీసేయరాదు. రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టుగానే లీవ్ సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కోర్టు తీర్పుల్లో ఉన్న వాస్తవాలు. ఇవన్నింటినీ అనేక సందర్భాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పునరుద్ఘాటించింది. ఇవాళ అందుకనే మీరు అడుగుతున్నవి న్యాయమైనటువంటి డిమాండ్లే. ఈ న్యాయమైన డిమాండ్లకు తప్పకుండా నా మద్దతును ప్రకటిస్తూ నుంచి డాక్టర్ల దాకా అందరికీ వర్తిస్తుంది. అది నేను వీళ్ళకు వర్తిస్తుంది వాళ్ళకు వర్తించదని అనుకోకండి. పేరు తీయనంత మాత్రాన వాళ్ళు లేరని కాదు. అన్ని కేటగిరీలు 54 రకాల 78 రకాలు ఉన్నారు. 78 రకాలను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా, విడివిడిగా కాదు. ప్రధానమైన సంఖ్య ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను ప్రస్తావించిన కానీ ఇది అందరికీ 78 రకాలకు కూడా ఇది వర్తిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి, గమనించాలి. ప్రభుత్వాలు కోర్టుకు వెళితే కూడా కోర్టు దాన్ని తీర్పులో మార్పులు ఏమి తీసుకురాలేదు. చాలా స్పష్టంగా కోర్టు చెప్పిన విషయం ఏంటంటే జీతం అయితే సమానంగా చెల్లించవలసిందే. ఇది రెండవది ఏమవుతుందంటే దీంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే నోటీసులు లేకుండా ఎవరిని ఉద్యోగంలోంచి తీసేయరాదు. రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టుగానే లీవ్ సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కోర్టు తీర్పుల్లో ఉన్న వాస్తవాలు. ఇవన్నింటినీ అనేక సందర్భాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పునరుద్ఘాటించింది. ఇవాళ అందుకనే మీరు అడుగుతున్నవి న్యాయమైనటువంటి డిమాండ్లే. ఈ న్యాయమైన డిమాండ్లకు తప్పకుండా నా మద్దతును ప్రకటిస్తూ ప్రధానమైన సంఖ్య ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను ప్రస్తావించిన కానీ ఇది అందరికీ 78 రకాలకు కూడా ఇది వర్తిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. జయశంకర్ సార్ ఊరికే చెప్పేది ఉద్యమాలు నిర్మించాలన్నప్పుడు భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ ద్వారా నడుస్తాయి. అంటే మొట్టమొదట మన సమస్య ఏంటిది అనేది అర్థం చేసుకోవటానికి భావవ్యాప్తి జరుగుతుంది. భావవ్యాప్తి జరిగిన తర్వాత ఆందోళనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని రాజకీయ ప్రక్రియ రూపంలోనే పరిష్కారం పొందగలుగుతాం. అంటే అంతిమంగా మనం ఏ డిమాండ్ అయినా ఎంత ఆందోళన చేసినా పరిష్కారము రాజకీయాల్లో
ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఆ ప్రక్రియకు అంటే అంతిమంగా ఉండే ఈ రాజకీయ ప్రక్రియ నడిపించే విషయంలో తప్పకుండా మేము కూడా ఒక పాత్ర పోషించగలం, ఆ బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మొన్న రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మాట చెప్పింది, మీరు చేసే ఆందోళనకి ప్రభుత్వం వేదిక లోపలికి తీసుకువెళ్ళగలిగే శక్తి మాకుంది. మేము తప్పకుండా కాక్రోచ్ జనతా పార్టీ చేసే ఆందోళన లేవనెత్తుతున్న డిమాండ్లను ప్రభుత్వం దాకా చేరవేయటానికి మేము పనిచేయగలుగుతాము అని చెప్పారు. అది రాజకీయ ప్రక్రియ నిర్వర్తించే బాధ్యత. ఆ బాధ్యత తప్పకుండా పరిపూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు చేసే ఈ డిమాండ్లను ప్రభుత్వం దగ్గర వినిపించడానికి కానీ వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వంతో మాట్లాడటానికి కానీ తప్పకుండా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మళ్ళా మనము ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు చేసే ఆందోళనలకు వీటికి తేడా ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం ప్రజలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. ఆ ప్రజలను మనం ఎంత దగ్గర పోగలిగితే మనకు కూడా అంత లాభం జరుగుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, శాంతియుతంగా ఇవాళ ఎన్హెచ్ఎం జేఏసీ వారు చేస్తున్న ఈ ఆందోళన సత్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం జరుగుతున్నదిగా భావించి మీకు మద్దతు ప్రకటిస్తూ, వీటిని భావవ్యాప్తి జరిగిన తర్వాత ఆందోళనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని రాజకీయ ప్రక్రియ రూపంలోనే పరిష్కారం పొందగలుగుతాం. అంటే అంతిమంగా మన ఏ డిమాండ్ అయినా, ఎంత ఆందోళన చేసినా పరిష్కారము రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఆ ప్రక్రియకు అంటే అంతిమంగా ఉండే ఈ రాజకీయ ప్రక్రియ నడిపించే విషయంలో తప్పకుండా మేము కూడా ఒక పాత్ర పోషించగలం, ఆ బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. గాంధీ గారు ఒక గొప్ప మాట చెప్పింది, మీరు చేసే ఆందోళనకి ప్రభుత్వం వేదిక లోపలికి తీసుకువెళ్ళగలిగే శక్తి మాకుంది. మేము తప్పకుండా కాక్రోచ్ జనతా పార్టీ చేసే ఆందోళన లేవనెత్తుతున్న డిమాండ్లను ప్రభుత్వం దాకా చేరవేయటానికి మేము పనిచేయగలుగుతాము అని చెప్పారు. అది రాజకీయ ప్రక్రియ నిర్వర్తించే బాధ్యత. ఆ బాధ్యత తప్పకుండా పరిపూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు చేసే ఈ డిమాండ్లను ప్రభుత్వం దగ్గర వినిపించడానికి కానీ వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వంతో మాట్లాడటానికి కానీ తప్పకుండా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మళ్ళా మనము ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు చేసే ఆందోళనలకు వీటికి తేడా ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం ప్రజలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. ఆ ప్రజలను మనం ఎంత దగ్గర పోగలిగితే మనకు కూడా అంత లాభం జరుగుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, శాంతియుతంగా ఇవాళ ఎన్హెచ్ఎం జేఏసీ వారు చేస్తున్న ఈ ఆందోళన సత్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం జరుగుతున్నదిగా మేము భావించి మీకు మద్దతు ప్రకటిస్తూ, వీటిని పరిపూర్తి చేయడానికి నా వంతు తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తూ సెలవు. ఇక్కడ ఇవాళ ఎన్హెచ్ఎం జేఏసీ వారు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా 78 కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఒక జేఏసీగా ఏర్పడి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వారు అడుగుతున్నది ఏంటంటే, మాకు ఉద్యోగ భద్రత ఉండాలి, అదేవిధంగా మాకు జీతాలు కూడా మిగతా ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు ఇవ్వాలి. అడుగుతున్నది ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారమే ఇది సమంజసమే ఉన్నది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఒకే రకమైన పనిచేస్తున్న వాళ్ళకి వేతనాలలో జీతాలలో తారతమ్యాలు ఉండటానికి వీల్లేదు, జీతాలు ఒకే రకంగా ఉండాలి. ఒక వైద్యం చేసే డాక్టరు టెంపరీ కాంట్రాక్టుకు తర్వాత
రెగ్యులర్ ఉద్యోగికి మధ్యాహ్న జీతాలలో తారతమ్యాలు ఉండకూడదనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అదొక కేవలం వైద్యుల విషయంలోనే కాదు, మొత్తం 78 కేటగిరీల ఉద్యోగుల విషయంలో కూడా ఈ తారతమ్యం ఉండకూడదు అనేదే సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం. ఉద్యోగ భద్రత ఉండాలి, లీవ్ల విషయంలో సామ్యత ఉండాలి. ఈ విషయాల్లో తప్పకుండా మరి వారు అడుగుతున్నది ఒక న్యాయమైన డిమాండే. ఈ న్యాయమైన డిమాండ్ పరిపూర్తి కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాం. మన దగ్గర ప్రపంచ బ్యాంకు సలహాల మేరకు ఈ వ్యవస్థ ఏర్పడింది. అయితే ఏర్పడిన ఈ వ్యవస్థ అనేదాన్ని మనకు ఏర్పడినటువంటి ఈ వ్యవస్థను ఇవాళ ఇంకా కొనసాగుతున్న సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి ఈ ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి, పరిష్కారాలను సాధించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను.